హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో అయితే మర్చిపోవద్దు. ఇది వచ్చేసి కిచెన్ కంపోస్ట్ అండి. నేను ఇదివరకు చేశానన్నమాట. సో వాటిలో ప్లాంట్స్ వేశాను, ఇంకొంచెం అయితే మిగిలింది. దీన్ని వేరే ఒక చిన్న పెరుగు బకెట్ లాంటిది ఉంది, సో దాంట్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. సో దీనికైతే డ్రైనేజ్ హోల్స్ అయితే పెట్టలేదండి, ఎందుకంటే అసలు ఈ సీడ్స్ అనేది మొలుస్తాయా లేదా అన్నది కొంచెం జర్మినేట్ అవుతాయా లేదా అని కొంచెం డౌట్ ఉందన్నమాట. నేను మొన్న కొత్త కొనుక్కొని వచ్చాను, సో అందుకోసం అనేసి నేను డ్రైనేజ్ హోల్స్ అయితే పెట్టలేదు. ఒకవేళ సక్సెస్ అయ్యింది, చిన్న చిన్న ఇది వచ్చాయి, ప్లాంట్స్ వచ్చాయి అన్నప్పుడు వెంటనే పెట్టవచ్చులే అనేసి నేనైతే ఇలా షిఫ్ట్ చేశాను. సో కొన్ని వాటర్ అనేది అలా చల్లాను అనమాట. చల్లిన తర్వాత ఇవి వచ్చేసి చుక్కకూర విత్తనాలండి. సో చుక్కకూర విత్తనాలు అయితే చల్లాను. దీనిపైన ఇంకొక లేయర్ సాయిల్ అయితే మనం వేయాలి, అలా అయితేనే మనకి బాగుంటుంది. లేదంటే ఇవి ఎగిరిపోతూ ఉంటాయి, అసలు చాలా అంటే చాలా డెలికేట్గా ఉంటాయి, అసలు వెయిట్ అసలే ఉండదు అనమాట. సో అందుకనేసి ఇలా అయితే పోసి కొన్ని వాటర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇదంతా కిచెన్ వేస్టేజ్ అండి. ఇది వచ్చేసి ఆరెంజెస్, ఇప్పుడు సమ్మర్లో బాగా దొరుకుతాయి కదా, సో అందుకనేసి మేము ఎక్కువగా ఇవి ఏ సీజన్ అప్పుడు ఆ ఫ్రూట్ అయితే తింటామన్నమాట. సో ఇది జ్యూస్ చేశాను, చాలా అంటే చాలా ఉన్నాయి. వాటిని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేశాను, ఎందుకంటే అలానే వేస్తే అవి కంపోస్ట్ అవ్వడానికి చాలా టైం టేకింగ్ కదా అనేసి ఇలా వేసాను. సో ఇందులో వచ్చేసి అన్ని ఆకుకూరలు, మామూలుగా మనం ఇంట్లోకి తెచ్చుకుంటాం ఆకుకూరలన్నీ గిల్లిన తర్వాత ఉన్న వేస్టేజ్, కొన్ని పచ్చిమిర్చి పాడైపోయాయి సో అలాగే వేసాను. కొత్తిమీర గిల్లిన తర్వాత ఉన్న వేస్టేజ్ అలానే వేసి ఇంకొక లేయర్ సాయిల్ అయితే ఫిల్ చేశాను. దీని తర్వాత ఇప్పుడు వచ్చేసి జ్యూస్ చేసుకున్న ఆరెంజ్ పీల్స్ ఉన్నాయి కదా, సో అవి అయితే ఇంకొక లేయర్ ఉంచేసి దానిపైన కూడా మళ్ళీ సాయిల్ అనేది వేశాను. సో ఇలా ఒక లేయర్ వేస్టేజ్ చేయాలి, కిచెన్ వేస్టేజ్ చేయాలి, ఇంకొక లేయర్ సాయిల్ అనేది ఫిల్ చేసామనుకోండి మనకు అసలు స్మెల్లే రాదు. కంపోస్ట్ చాలా అంటే చాలా సూపర్గా అయితే రెడీ అవుతుంది. ఇదివరకు నేను చాలా టైమ్స్ చేశాను, సో నాకైతే అన్ని టైమ్స్ మంచిగా వచ్చిందనమాట. సో అందుకనేసి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. ఇది కూడా అంతే, కొత్తిమీర గిల్లిన కొమ్మలు అనమాట. సో అవి కూడా వేసి ఇంకొక లేయర్ మట్టి అనేది ఫిల్ చేశాను. పైన లైట్గా వాటర్ అనేది చల్లితే చాలండి. చల్లి దానికి గాలి అనేది పోకుండా దానిపైన ఏదైనా క్లోజ్ చేయాలి. దీన్ని క్లోజ్ చేసి దానిపైన ఏదైనా బరువు పెడితే సరిపోతుంది అనమాట. సో ఇదనమాట వీడియో. ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.